సో ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఏంటి అంటే బీసీజీ. మనకు బీసీజీ అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే టీకా వ్యాక్సిన్ అంటాం. ఆ టీకా వ్యాక్సిన్ మనం పుట్టగానే ఇస్తామన్నమాట. ఓకే, ఆ టీకా వ్యాక్సిన్ ఎప్పుడు కనిపెట్టారు, బీసీజీ అనే పేరు ఎందుకు వచ్చింది, దాన్ని ఏ ఇయర్లో ఫస్ట్ టైం వినియోగించడం జరిగింది, ఏ రూటు, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్, ఎంత డోస్ తీసుకుంటారు, ఎక్కడ ఇస్తారు అనేది మనం అదే బీసీజీ వ్యాక్సిన్ని ఏ వాటర్లో ఏ కెమికల్లో మనం మిక్స్ చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, బీసీజీ అంటే మనం ఏమనుకున్నాం, టీకా వ్యాక్సిన్ అనుకున్నాం. ఈ టీకా వ్యాక్సిన్నే మనం బీసీజీ. ఈ బీసీజీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే, ఫుల్ ఫామ్ ఆఫ్ బీసీజీ ఏంటి, బ్యాసిల్లై క్యాంప్టీ గ్యూరిన్. ఓకే, బ్యాసిల్లై క్యాంప్టీ గ్యూరిన్. బ్యాసిల్లై అనేది ఏంటి అంటే మనం బ్యాక్టీరియానే బ్యాసిల్లై అంటాం. క్యాంప్టీ అనేది ఒక సైంటిస్ట్ పేరు, గ్యూరిన్ అనేది అనదర్ సైంటిస్ట్ పేరు. ఇద్దరు సైంటిస్ట్ పేర్లని కలిపే బ్యాక్టీరియాకి పక్కన జోడించడం జరిగింది. దాన్నే బ్యాసిల్లై క్యాంప్టీ గ్యూరిన్ అన్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ద బీసీజీ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ అయింది అంటే, మొట్టమొదటిసారిగా బీసీజీ వ్యాక్సిన్ ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1921లో ప్రవేశపెట్టారు. అదే ఇయర్ మనుషులకు ఇవ్వడం జరిగింది. ఓకే, మరి బీసీజీ వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరు అంటే ఫ్రెంచ్ బ్యాక్టీరియాలజిస్ట్. ఫ్రెంచ్ బ్యాక్టీరియాలజిస్టులు ఎవరెవరు, ఇద్దరు ఉంటారు. వాళ్ళే డాక్టర్ ఆల్బర్ట్ క్యాంప్టీ అండ్ డాక్టర్ క్యామిన్ గ్యూరిన్. డాక్టర్ ఆల్బర్ట్ క్యాంప్టీ అండ్ డాక్టర్ క్యామిలీ గ్యూరిన్, వీళ్ళిద్దరు కూడా ఏంటి అంటే ఫ్రెంచ్ బ్యాక్టీరియాలజిస్ట్ అనమాట. అందుకనే ఈ బ్యాసిల్లైలో బీసీజీలో బ్యాసిల్లై క్యామిటీ గ్యూరిన్ అనే ఇద్దరు సైంటిస్టుల పేర్లు రావడం జరిగింది. ఓకే, ద బీసీజీ వ్యాక్సిన్ మనం ఏమంటామంటే లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ అంటాం. లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ అంటాం అనమాట. అసలు బీసీజీ వ్యాక్సిన్ మనం ఎందుకు ఇవ్వాలి అంటే, బీసీజీ వ్యాక్సిన్ వల్ల ఏమవుతుంది, టీబీ ట్యూబర్క్లోసిస్ ని నివారించడం కోసం, ద ప్రివెన్షన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మైకోబాక్టీరియం ఇన్ఫెక్షన్స్. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మైకోబాక్టీరియం బోవిస్ అనే ఇన్ఫెక్షన్ ని నివారించడం కోసం మనం బీసీజీ ఇస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ క్లిక్ ద బెల్ బటన్. ఓకే, మరి రూట్ అండ్ డోస్ ఆఫ్ బీసీజీ ఏంటి అంటే, రూట్ ని మనం ఏమంటామంటే ఇంట్రాడెర్మల్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఓకే, ఇంట్రాడెర్మల్ అడ్మినిస్ట్రేషన్. ఇంట్రాడెర్మల్ అడ్మినిస్ట్రేషన్ లో ఏంటి, మనం 15 డిగ్రీ యాంగిల్స్ లో ఇవ్వాలి. 15 డిగ్రీ యాంగిల్స్ లో ఇవ్వాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, దీన్ని 90 డిగ్రీస్ యాంగిల్ అంటాం, దీన్ని 45 డిగ్రీస్ యాంగిల్ అంటాం, దీన్ని 15 డిగ్రీ యాంగిల్స్ అంటాం అనమాట. ఓకే, దాన్ని 15 డిగ్రీ యాంగిల్ అంటాం. ఇంట్రాడెర్మల్ బీసీజీ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే, మనం ఇంట్రాడెర్మల్ లో బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ బీసీజీ వ్యాక్సిన్ మనం ఏమంటాం అంటే లియోఫిలైజ్డ్ వ్యాక్సిన్ అంటాం. లియోఫిలైజ్డ్ వ్యాక్సిన్ అంటాం అనమాట. ఓకే, ఎందుకు లియోఫిలైజ్డ్ వ్యాక్సిన్ అంటాం అంటే, ఎక్కడైతే మనం బీసీజీ వ్యాక్సిన్ ఇస్తామో అక్కడ చిన్న కురుపులాగా చిన్న పస్ ఫార్మేషన్ లాంటివి జరుగుతుంది, కాబట్టి దాన్నే మనం లియోఫిలైజ్డ్ వ్యాక్సిన్ అనడం జరుగుతుంది అనమాట. మరి బీసీజీ వ్యాక్సిన్ ఎక్కడ ఇస్తామంటే మనం లెఫ్ట్ అప్పర్ ఆర్మ్. ఓకే, ఇది షోల్డర్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఆర్మ్ లో ఇస్తాం. దాన్నే మనం ఏమంటామంటే డెల్టాయిడ్ మజిల్ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. బీసీజీ ఎక్కడ ఇస్తామంటే ఇది లెఫ్ట్ అప్పర్ ఆర్మ్ లో ఇస్తాం. ఈ మజిల్ ని ఏ మజిల్ అంటామంటే డెల్టాయిడ్ మజిల్ అంటాం. ఎన్ని డిగ్రీస్ లో ఇస్తారు అంటే 15 డిగ్రీ యాంగిల్స్ లో బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, డోస్ ఆఫ్ బీసీజీ. డోస్ ఆఫ్ బీసీజీలో మనం 2 టైప్స్ గా ఇస్తాం అనమాట. ఫస్ట్ ఎట్ బర్త్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎట్ బర్త్ ఆఫ్ బీసీజీ వ్యాక్సిన్ 0.05 ml 0.05 ml ఎట్ బర్త్ ఆఫ్ బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 1 month అయితేనేమో 0.01 ml ఇస్తాం. ఆఫ్టర్ 1 month లో 0.1 గుర్తు పెట్టుకోండి, 0.01 ml ఆఫ్టర్ 1 month ఆర్ 4 weeks ఆఫ్ పీరియడ్ లో ఇస్తాం. ఓకే, నెక్స్ట్ బీసీజీ ఒక వయల్లో వచ్చేసి ఏంటి అంటే మనకు 20 డోసెస్ ఉంటాం. 20 డోసెస్ ఉంటాం. ఈ బీసీజీ మనకు కూడా సేమ్ యాంటీబయాటిక్ మోనోసెఫ్ లాగా, ఎమాక్సిక్లావం, ఓకే, నెక్స్ట్ మెరోపినం, పెప్టాస్ యాంటీబయాటిక్స్ లాగానే అది పౌడర్ ఫామ్ లో ఉంటుంది. ఆ పౌడర్ ఫామ్ లో మనం నార్మల్ యాంటీబయాటిక్ అయితేనే మనం ఏం చేస్తాం, డిస్టిల్ వాటర్ ని మనం మిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో ఏంటి, బీసీజీ వ్యాక్సిన్ లో ఏంటి అంటే మనం సోడియం క్లోరైడ్, అదేనండి నార్మల్ సెలైన్ ని 0.9% NaCl ని, సోడియం క్లోరైడ్ ని ఆ పౌడర్ ఫామ్ లో మిక్స్ చేసి దాన్నే మనం ఏమంటారు డైల్యూషన్ అండ్ రీకాన్స్టిట్యూట్ అంటారు. డైల్యూషన్ అండ్ రీకాన్స్టిట్యూట్ అంటారు. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతారు, బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు దేంతో డైల్యూట్ చేస్తారు, దేంతో అంటే నార్మల్ సెలైన్, దాన్నే మనం సోడియం క్లోరైడ్ అంటాం. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కింద ఆప్షన్ లో సోడియం క్లోరైడ్ అన్నా నార్మల్ సెలైన్ అన్నా
NaCl అన్న ఈ మూడు ఒకటే కాబట్టి గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం డైల్యూట్ చేస్తాం. బీసీజీ పౌడర్ ఫామ్ లో వస్తుంది, వయల్స్ లో వస్తుంది. 20 డోసెస్ ఉంటుంది ఒక బీసీజీ వయల్లో. మనం ఏంటి బై బర్త్ 0.05 ml ఇస్తాం, ఆఫ్టర్ 1 month 0.01 ml ఇస్తామని చెప్పినాం. అది డెల్టాయిడ్ మజిల్కి ఇస్తాం, లెఫ్ట్ అప్పర్ ఆర్మ్కి ఇస్తాం, 15 డిగ్రీ యాంగిల్స్లో ఇస్తామని ఇప్పటిదాకా చదివినాం. మరి ఇది ఒకవేళ మనం ఏదైనా బీసీజీ వ్యాక్సిన్ డైల్యూట్ కానీ రీకాన్స్టిట్యూట్ అందులో ఎన్ఎస్ కలిపిన తర్వాత ఓన్లీ మనం 4 hours మాత్రమే దాన్ని వాడాలి. 4 hours మాత్రమే. ఆఫ్టర్ డైల్యూషన్ యూజ్డ్ విత్ ఇన్ 4 hours. 4 hours లోనే వాడాలి. ఆఫ్టర్ ఒకవేళ డిస్కార్డెడ్ ఆఫ్టర్ 6 hours. ఓకే, ఇక్కడ ఏంది అంటే వివిఎం అనేది ఉంటుంది అనమాట. వ్యాక్సిన్ వయల్ మానిటరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వ్యాక్సిన్ వయల్ మానిటరింగ్ బేస్ చేసుకొని మనం ఓన్లీ 4 hours మాత్రమే ఒక డైల్యూట్ చేసిన బీసీజీ వ్యాక్సిన్ 4 hours లోనే వాడాలి. వాడిన తర్వాత విత్ ఇన్ 6 hours ఆఫ్ పీరియడ్లో దాన్ని మనం డిస్కార్డ్ చేసేయాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఎప్పుడెక్కడ ఏ టెంపరేచర్లో స్టోర్ చేయాలి దీన్ని? 2 to 8 degrees Celsius లో మాత్రమే దీన్ని స్టోర్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ 2 to 8 degrees Celsius. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ దీన్ని మనం ఫారెన్హీట్స్ లో కనుక మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే 36 to 46 degree Fahrenheit లోకి మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ స్టోర్ చేయాలంటే డార్క్ రూమ్ అండ్ కోల్డ్ స్టోరేజ్ లోనే మనం డార్క్ రూమ్ లో స్టోర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బీసీజీ వ్యాక్సిన్ అనేది బ్యాసిల్లై క్యాంప్టీ గ్యూరిన్. దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1921లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బీసీజీ వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం నియర్లీ సైంటిస్టులు ఒక 13 సంవత్సరాలు కష్టపడ్డారు. ఎవరు ఆ సైంటిస్టులు అంటే ఫ్రెంచ్ బ్యాక్టీరియాలజిస్ట్ అంటే వాళ్ళనే మనం. ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు. ఒకరు ఏంటి అంటే డాక్టర్ ఆల్బర్ట్ క్యాంప్టీ ఒకరు, నెక్స్ట్ డాక్టర్ క్యామ్లీ గ్యూరిన్ ఒకరు. ఆల్బర్ట్ క్యాంప్టీ, డాక్టర్ క్యామిల్ గ్యూరిన్ అనే ఇద్దరు సైంటిస్టులు ఉండడం జరిగింది. మరి బీసీజీ వ్యాక్సిన్ కిల్డ్ వ్యాక్సిన్ లైవ్ వ్యాక్సిన్ అంటే బీసీజీ అనేది కిల్డ్ వ్యాక్సిన్ అనమాట. ఇది ఎందుకోసం వాడతాం బీసీజీ వ్యాక్సిన్ అనేది? ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది ద ప్రివెన్షన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అండ్ మైక్రోబాక్టీరియం, టీబీని ప్రివెంట్ చేయడం కోసమే మనం బీసీజీ వ్యాక్సిన్ ని వాడతాం అనమాట. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే దీని ఇంట్రాడెర్మల్ రూట్ అంటారు. 15 డిగ్రీ యాంగిల్స్ లో ఇస్తారు అనమాట. ఎక్కడ ఇస్తారు? లెఫ్ట్ అప్పర్ ఆర్మ్ కి ఇస్తారు, డెల్టాయిడ్ మజిల్ కి ఇస్తారు. ఈ మజిల్ ని మనం డెల్టాయిడ్ మజిల్ అంటాం. ఎంత డోస్ ఇస్తారంటే బై బర్త్ 0.05 ml ఇస్తే ఆఫ్టర్ 1 month 0.01 ml ఇస్తాం. దీన్ని బీసీజీలో వయల్ ఫామ్ లో వస్తుంది, పౌడర్ ఫామ్ లో వస్తుంది కాబట్టి అందులో మనం సోడియం క్లోరైడ్ అంటాం. దాన్ని నార్మల్ సెలైన్ 0.9% నార్మల్ సెలైన్ మనం అందులోకి ఇన్ఫ్యూజ్ చేస్తాం, ఏమంటారు డైల్యూట్ చేయడం కోసం వాడతాం అనమాట. అంటే డైల్యూట్ చేసిన 4 hours లోనే వాడాలి. 6 hours కంటే ఎక్కువ ఉంటే దాన్ని డిస్కార్డ్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎంత టెంపరేచర్ లో స్టోర్ చేయాలంటే 2 to 8 degrees Celsius టెంపరేచర్ లో స్టోర్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ బీసీజీ ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ 100% ఇది వ్యాలిడ్ కంటెంట్, 100% జెన్యున్ కంటెంట్ కాబట్టి దీన్ని ఫర్దర్ గా మీరు మోర్ నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద బెల్ బటన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఎవరీవన్.